స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. వర్షాకాలంలో అత్యధికంగా వర్షపాతం ఎంత నమోదైంది, రానున్న రోజుల్లో వర్షాలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. అన్నాడు సార్, చెప్పండి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం? అయితే మన ఫోర్కాస్ట్ 2 days ఉంది రెయిన్ఫాల్, హెవీ రెయిన్ఫాల్ మన నార్త్ తెలంగాణ. యాక్చువల్గా మనకు నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు మార్నింగ్ వరకు 1 సెంటీమీటర్ పడ్డది. టోటల్గా 41 సెంటీమీటర్స్ పడ్డది. డెఫిసిట్ 13 సెంటీమీటర్స్ ఉంది. ఇంకా మనకు యాక్చువల్గా 54 సెంటీమీటర్స్ పడాలి. ఈ సంవత్సరం మనకు 41 పడ్డది. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశాలు ఉంది? అసలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో వర్షాలు ఎలా ఉండబోతుంది? అంటే మనకు ఈ రోజు 13 రోజు బంగాళాఖాతంలో అల్పపీడన దానికి తోడు మళ్ళీ అప్పర్ ఎయిర్ సర్కిల్ కూడా ఉండటం వల్ల మనకు 2 days హెవీ రెయిన్ఫాల్ ఉంది ఫోర్కాస్ట్. తర్వాత మనకు 18 వరకు ఉంది మాన్సూన్ యాక్టివిటీ. అంటే ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పటికే వర్షాలు ముందస్తు వర్షాలు వచ్చినాయి తెలంగాణలో, కానీ ఇప్పటి వరకు లోటు వర్షపాతమే ఉన్నది. అసలు ఎలా ఉండబోతుంది? అయితే మనకు జూన్ 1st, 2nd వీక్లో ఎప్పుడు మాన్సూన్స్ వస్తుంటాయి మన డిస్టిక్కి. ఈసారి 15 days బిఫోర్గా రావడం, మళ్ళీ మనకు జూన్ ఆశాజనకంగానే ఉండే 15 సెంటీమీటర్స్ పడ్డది. అయితే మన జూలైలో కొంచెం వర్షపాతం లోటు రికార్డ్ అయింది. తర్వాత మనకి ఇప్పుడు అంటే మామూలుగా 20%, 24% లోటు ఉంది అన్నట్టు ఇప్పటి వరకు. అంటే మన వర్షాకాలంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం ఎంత నమోదు కావాల్సి ఉంటుంది? గత ఏడాది ఎంత నమోదైంది? అయితే మనకు టోటల్గా సీజన్గా మనం నైరుతి సీజన్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ తీసుకుంటే మనకు 90 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ కావాలి. అయితే లాస్ట్ 3 years నుంచి మనకు ఎక్సెస్గానే అబోవ్ 100గా రికార్డ్ అయింది. ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే ఈసారి మనకు నార్మల్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది, మనకు నార్మల్గా రికార్డ్ అవుతుంది. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? అంటే మనకి 2 days ఎక్కడన్నా అంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అలాంటివి చేసుకోవాలి. కొన్ని వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్లలో హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది నైట్ నుంచి. సో కొన్ని ఎక్కడన్నా ఉంటే పోయే ఏరియాలోకి వెళ్తుంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, వాతావరణ శాఖ రోజు రోజుకు అప్రమత్తం చేస్తుంది ప్రజలను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి భారీగా వరంగల్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వము బడులకు కూడా 3 రోజుల పాటు సెలవు ప్రకటించింది ఆ జిల్లాలో. ఏదైతే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఎక్కడైతే భారీ వర్షాలు కురిసాయో ఆ ప్రాంతాల్లో బడులకు, స్కూళ్లకు సెలవు ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలకు వచ్చి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాధారణ వర్షపాతం 90 సెంటీమీటర్లు వర్షాకాలంలో నమోదు కావాల్సింది. ఇప్పటివరకు 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి 1 సెంటీమీటర్ వర్షపాతమే నమోదైంది. పూర్తి స్థాయిలో మరో 13-14 సెంటీమీటర్ల వర్షపాతం, లోటు వర్షపాతం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంది. రానున్న రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు ముందుగా రావడం, జిల్లాలో ఆశాజనకంగా పంటలు రైతాంగం ముందస్తుగా వేశారు. దానికి తోడు ఇప్పుడే వర్షాలు కురుస్తుండడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరింత రైతులంగానికి, జిల్లా ప్రజలకు వర్షాలు కురుస్తాయని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాం. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరో 18వ తేదీ వరకు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం. అల్పపీడన ద్రోణి 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. 18వ తేదీ వరకు ఏదైతే మాన్సూన్ యాక్టివిటీగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.